మొన్న పోయినను ఆరోపి పనులు ఆగినాయని మనందరూ కనబడుతూనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం ఎమ్మెల్యేలు పైసలు మాధవ్ నగర్లో వాళ్ళే సగం ఉన్నాయి, అరసపల్లిలో లేవు, అడవిమావిడిపల్లిలో వాళ్ళే ఏం లేవు. కేంద్రం పైసలు ఇవన్నీ కూడా ఇబ్బంది వీళ్ళకి. ఫైనల్గా పోయి మొన్న ఉప ముఖ్యమంత్రిని కలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా పేపర్లు వచ్చింది, మీ పేపర్లన్నీ రాసినాయి, ఛానల్ చూపించినాయి. ఆయన నా మీద మా నాయన మీద ప్రేమతోటో ఏదో అరవింద్ వచ్చిండు, నేనేమి 1000 కోట్లు అడుగుతలేను, 14 కోట్లు ఇచ్చి సార్. అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బదనామైనా కూడా పోయినా, ఒకటి పేపర్ కూడా అయితే నేను కాంగ్రెస్ పోతున్నాను రాసి, నేను మీద గుండె సక్కలేదురా భయ్ మేము రాము. మళ్ళీ అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఈయన దగ్గరికి పోతే ఈయన 10 రోజులలో ఇస్తా అన్నాడు. ఇస్తే అడవి మామిడిపల్లి మొన్న ఆర్మూర్ వంగ పోయిన వారం చూసిన ఆ విశాలంగా, ఎంత విశాలంగా బ్రహ్మాండంగా ఉన్నది ఫ్లైఓవర్. ఇక ఫైనల్ ఆ బీటీ గీటీ వేసి ఫినిష్ చేస్తే అయిపోయాయి. ఆ లాస్ట్ పేమెంట్ని అది ఇచ్చేయండి. ఈ మాధవ్ నగర్ పైసలు, అరసపల్లి పైసలు కాంట్రాక్టరు నాకు తెలిసి ఒక్కడే రిలీజ్ చేస్తే వాళ్ళు పైసలు మొదలు పెడతారు, పన్నులు మొదలు పెట్టుకుంటారు. మళ్ళా పైసలు లేకుండా పనులు ఎట్లా చేస్తారా అండి? 14 కోట్ల రూపాయలే సార్ నేను అడిగేది, అది కూడా అలా 10 కోట్ల పైన మాయే మాకి ఏంటి అని అడుక్కోవడం ఉంది. మా పరిస్థితి, ఎంపీల పరిస్థితికి అట్లా అయింది ఈ ప్రభుత్వం. ఇది కూడా గాలి మాటలు మాట్లాడాడు, దీనికో పాలసీ లేదు. నీకు పంట నష్టం అయింది, క్వాలిటీ దెబ్బతిన్నది, అతి వర్షాలకు అనుకో, ఈ అకాల వర్షాలకు అనుకో, ఈ పాపం ఆ రోడ్ల మీద ఆరేసి వర్షాలు సైక్లోన్ వచ్చింది, తడిసిపోయింది. రైస్ మిల్లర్లను కొనమంటారు, రైస్ మిల్లర్లకు కొనమంటారు. కానీ ఆ ధాన్యం ఏం చేయాలి రైస్ మిల్లర్? దానికి ప్రణాళిక లేదు గవర్నమెంట్ నుంచి. రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? నీ ప్రణాళిక ఏం చెప్పి. ఇప్పటివరకు మీరు అడిగిన ప్రశ్న బాగుంది, నేను నా సబ్జెక్ట్లో ఆ పాయింట్ మర్చిపోయినా. మీరు రైస్ మిల్లర్ అనేది కొనమంటున్నారు, పాడైపోయిన ధాన్యం కూడా కొనండి అంటున్నారు. ఇంతకుముందు కూడా అన్నారు. ఇంతకుముందు నువ్వు రైస్ మిల్లర్కి ఇస్తా అన్నదే ఇయ్యలే. ఆడు ప్రైవేటోడు, ఆడు ప్రభుత్వం కాదు, ఆడు తీసుకుంటాడు. తీసుకున్నాక నువ్వు కొనవు, మన దగ్గర తీసుకోవు. అప్పుడు ఏం చేయాలి? దాని ప్రణాళిక ఏది? ఇప్పుడు రైస్ మిల్లర్లకి రైతులకి పంచాయతీలు పెట్టకుర్రి. మీ పనికి మాలిన ప్రభుత్వం వాళ్ళు మీకు పంచాయత కాక రైస్ మిల్లర్లకి ప్రభుత్వాల రైతులకి రైస్ మిల్లర్లకి పంచాయతీ పెట్టకుర్రి. ఇవన్నీ ఇట్లా వస్తాయని పెద్ద మనిషి నరేంద్ర మోడీకి తెలుసు. ఆయన కింద స్థాయికి వెళ్ళి వచ్చినాడు కదా, అందుకని ఫసల్ బీమా ప్రోగ్రామ్ ఒకటి పెట్టిండు. ప్రభుత్వాల మీద బర్డెన్ పడొద్దు ప్రతి సంవత్సరము ప్రతి సైక్లోన్కి అని పెడితే వీళ్ళని ఏమనాలనే బూతులు వస్తున్నాయి. కానీ కనీసము ఇన్స్టాల్మెంట్లు కట్టుకోరా అనే, మీది కట్టుడు దిక్కులేదు, రైతులది కూడా కడతామని అబద్ధాలు చెప్పారు. రైతులు కట్టుకున్నారు అన్నేళ్ళు ఈ కేసీఆర్ ఉన్న రోజులు. ఆ కేసీఆర్ ఇవ్వాల్సింది ఇవ్వలే, కేంద్రం ఇచ్చింది, రైతు ఇచ్చిండు, కేసీఆర్ ఇవ్వలే, బంద్ అయిపోయింది. నేను బూత్ మాట మాట్లాడతాను ఫోకస్ చేసి పెట్టిర్రు, ఏమన్నా నోరు జారుతుందని. 8 ఏళ్ళు జారదు నా నోరు, అంటే పొలిమేర దాకపోయి వచ్చేస్తుంది వాపసు. చాలా ఇబ్బంది ఉన్నది, ప్రతి పంటకి ఇబ్బంది ఏడికింత పెరుగుతున్నది. ఒక అంటే మనసు లేక ప్రజలకి రైతులకి గరీబులకి ఏమైనా చేద్దామన్న మనసే లేదు వీళ్ళకి. మనసు లేనప్పుడు మార్గం ఉండదు కదా బాస్. 300 కోట్లు షకీ లాంటి కేసెస్ ఇవన్నీ కూడా అది దొంగ రైస్ మిల్లు పుట్టించారు, దొంగ లీడర్లను తీసుకొచ్చిండ్రు, వాళ్ళందరూ బయట అమ్మేసుకుర్రు. బయట అమ్మేసుకుని ఎడికెళ్దామన్నావు? ఇప్పుడు ఒక ఆయన దుబాయ్ వారిపోయాడు కదా, ఒక ఎమ్మెల్యే, పాత ఎమ్మెల్యే. ఎందుకు వస్తలేడు? వచ్చిండా? మీ పాత ఎమ్మెల్యే ఆయన ఇద్దరు దుబాయ్లో బిజినెస్ పెట్టుకున్నారట, ఇద్దరు తిరుగుతురా జూబ్లీస్లా. మళ్ళీ ఏం చేస్తుండే రేవంత్? చెప్పు, ఏం చేస్తుండే రేవంత్? లోపలేయాలనా? ఎందుకు ఎత్తలేడు మరి? ఏంది ములాఖాతు? కేసీఆర్ నాశనం చేసినంత వ్యవస్థని, ఇది ప్యాడీయే కాదు ప్రతి వ్యవస్థని కేసీఆర్ నాశనం చేసింది. ఇప్పటప్పట్లో రికవర్ అవ్వడము, అది కూడా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలలో కావడము నాకు మాత్రం
నమ్మకం తక్కువనే. అది ముస్లింలు ఆలోచన చేసుకోవాలి, హిందువులు కూడా ఆలోచన చేసుకోవాలి. జూబ్లీహిల్స్లో ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీహిల్స్ ప్రచారం కూడా అయింది. ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి, మస్తు అయింది. ఆడ వేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి. మా రామచంద్రరావు గారు, హలో, నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకురు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఈజ్ మచ్ హయ్యర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్.